ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతేవాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు బుధుడు ఉండి ఈ యొక్క చంద్రుడు 4 రాశులు తిరుగుతున్నాడు. వారానికంటే కుంభంలోకి చేరుకుంటున్నాడు. ధనస్సులో రవి, అదేవిధంగా కుంభరాశిలో శుక్రశనులు ఉన్నారు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి రాశి నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు ఎంటర్ అయ్యాడు. ఇది గతంతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా మంచి యోగాన్ని ఇస్తుంది. శని ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ఎంటర్ అవ్వడం అనేటువంటిది లక్ష్మీ యోగం ఇస్తుంది ఇక్కడ. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానంగా ఇక్కడ కాస్త కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లోని, అదేవిధంగా బయట దేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం, వాళ్ళ ద్వారా ఇంకేదైనా కాస్త ముందుకు కదలడం, కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా సక్సెస్ రావడం అనేటువంటి చూపిస్తుంది. ఈ 4వ అధిపతి ఎప్పుడైతే కుజుడు సప్తమంలో ఉండి వక్రించాడో, ఈ వక్రస్థితి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా ఈ జాతకానికి శత్రువుపై జయాల్ని ఇస్తుంది. కాకపోతే ఈ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో చాలా కాలంగా, ఇప్పుడు కొంతమంది చూడండి ఎనీ జాబ్ కన్సల్టెన్సీ పెట్టుకుందామని కానీ, లేకపోతే ఏదైనా జాబ్ కన్సల్టెన్సీ త్రూగా ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇంకా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉన్నాడో, ఇది కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే, అష్టమాధిపతి పూర్వీకుల ఆస్తికి కారకుడు, తండ్రి ఆస్తి స్థానంలోకి వచ్చినాడు. కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, గొడవలు ఉన్నాయో అవి కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి యోగం ఇక్కడ రవిస్తున్నాడు. అదేవిధంగా ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు డిస్టర్బెన్సెస్గాను ఉంటుంటాయి. తండ్రి లేదా గురువు వరుస వారితో కొంత దూరంగా ఉండడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారంతో జాతకం తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రధానంగా అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, కానీ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ కూడా మనకు మారుతుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీ మార్చి 29వ తేదీ నుంచి శని మారుతున్నాడు. ఈ శని ఇక్కడికి వెళ్ళిపోతాడు మార్చి 29వ తేదీ నుంచి. గురువు మే 15వ తేదీ నుంచి మారుతాడు. కేతువు, రాహు ఇద్దరు కూడా మే 30వ తేదీ నుంచి కేతువు ఇక్కడికి, రాహు ఇక్కడికి వెళ్తున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే మారుతాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మే 30 రాహుకేతులు మారుతున్నారని చెప్పుకున్నాం కదా. మే 30కి జూన్ నుంచి ఇంక రాహుకేతులు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గ్రహం మారేటప్పుడు, గోచారంలో గ్రహాలు మారేటప్పుడు రాహువు కేతువు ఒకటేసారి మారుతారు ఎప్పుడు, ఎందుకంటే ఆ 2 నోట్స్ కాబట్టి. మీ జన్మజాతకంలో మీకు గనక రాహు దశ కానీ కేతు దశ కానీ నడుస్తున్నట్లయితే
ఖచ్చితంగా రాహుగ్రహం దగ్గర కేతుగ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. మరి రాహుదశ కానీ కేతుదశ కానీ నడవకపోతే చేయాలా వద్దా అంటే చేయాలి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనం ఎలా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహు కాలానికి కారకుడు, కేతువు మోక్షానికి కారకుడు. కాబట్టి మీకు ఆ మహాదశ నడుస్తున్నా నడవకపోయినా కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ గణపతి ఆలయము మరియు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. రాహుకేతులు మారే రోజు లేదా ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి వెళ్ళినా సరే ఆ గ్రహాలు మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎలాంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి? ఒకవేళ రాహువు దగ్గర కనుక మీరు దీపారాధన, కేతు దగ్గర దీపారాధన చేస్తాయంటే, రాహు దగ్గర దీపారాధన చేసి దుర్గా ఆలయానికి వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నము, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మరి కేతు వల్ల ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆటంకాలు ఏవైతే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేనట్లయితే సంతానాన్ని పొందేటువంటి విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల. మరొక 2 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుంచి, అందులో ముఖ్యంగా గురువు మారుతాడు ఇక్కడి నుంచి ఇక్కడిలో. అయితే గురువు ఎప్పుడు కూడా బుధుడి యొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం రాబోయే విశ్వవసు నామ సంవత్సరం ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి వస్తుందో, అది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అక్కడ మాత్రం 100% ఆ గురువు బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇది మారినప్పుడు కూడా మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయ పారాయణ చేయడం అనేటువంటిది మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎవరికైనా కానీ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశలు కానీ గురు మహర్దశలు కానీ నడుస్తుంటే కనుక వారికి బిజినెస్ డీల్స్ రిలేటెడ్ సంబంధంగా చాలా బాగుంటుంది. ఇక కర్మకారకుడు శని ఇక్కడి నుంచి ఇక్కడ మారేటప్పుడు కొన్ని రాసులకి ఏలినాటి శని అయిపోతుంది, కొన్ని రాసులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, కొన్నిటికి అర్ధాష్టమ శని అయిపోతుంది, అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఎవరెవరికి అంటే, అష్టమ శని కర్కాటకం వారికి అయిపోతుంది, సింహం వారికి స్టార్ట్ అవుతుంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది, ధనస్సు వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఈ యొక్క మేషం వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకొక 5 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, 5 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ మీనం వారికి అంటే దాదాపుగా ఇక్కడ కుంభం వారికి 2 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, మీనం వారికి 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని గ్రహం మారుతున్నా లేకపోతే ఏ గ్రహాలు మారుతున్నా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు, మీరు జన్మించినప్పుడు లగ్నము, ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దానికి గోచారం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేటువంటిది తీసుకోవాలి. దాన్ని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా మీ లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, గృహం కట్టుకోవాలి అది ఎంత బలంగా ఉంది, వివాహం అవ్వాలి అది ఎంత బలహీనంగా ఉంది లేదా బలంగా ఉంది, ఎప్పుడవుతుంది, అదేవిధంగా ఒక ఉద్యోగంలో వెళ్ళాలి లేకపోతే ఒక విదేశాలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టే ఉంటుంది. గోచారం అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకునేవారు ఓం దుర్గాయ నమః అనుకోండి. కేతు ప్రభావం ఎక్కువగా ఉంది, ఆటంకాలు కలుగుతుంది అనుకునేవారు ఓం గం గణాధిపతయ నమః చేసుకోండి. గురువు అనుగ్రహం బాగా కావాలనుకునేటువంటి వారు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.